జార్ఖండ్లో మరో ఎన్కౌంటర్, నలుగురు అగ్రనేతలు మృతి. మనోళ్ళు ఎవరన్నా ఉన్నారో చూద్దాం. తెలంగాణలో జార్ఖండ్లోని సరండా అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ను హజారీబాగ్ ఎస్పీ అంజన్ ధృవీకరించారు. అనూజ్ దా నటాషా అంట. మనోళ్ళు ఎవరన్నా ఉన్నారా తెలంగాణ వాళ్ళు? ఇంకొక నలుగురేమో ఉన్నారు. జార్ఖండ్ రాష్ట్రం సరండా అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు అగ్రనేతలు మరణించారు. ఎన్కౌంటర్ను ధృవీకరించిన హజారీబాగ్ ఎస్పీ అంజన్ మరణించిన నలుగురిని గుర్తించినట్టు వివరించారు. వీరిలో స్పెషల్ ఏరియా కమిటీ డీకేలో అయితే స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణలో అయితే రాష్ట్ర కమిటీ సభ్యుడు అనూజ్ దా ఆయాస్ సహదేవ్ మహాతో ఆలియాస్ సుభాష్ అంటే 15 లక్షల రివార్డు ఉందంట. జోనల్ కమిటీ సభ్యుడు రంజిత్ గాంజు పైన 10 లక్షల రివార్డు ఉంది. సబ్ జోనల్ కమిటీ సభ్యురాలు నటాషా మీన్ సహదేవ్ మహాతో భార్య అంట. ఏరియా కమాండర్ భూదాన్ కర్మాల్ వీళ్ళిద్దరి పైన 1 లక్ష చొప్పున రివార్డులు ఉన్నాయంట. మరణించినట్లు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్ ఈ వారంలో జరిగిన 2వ ఘటన కావడం గమనార్హం. అనూజ్ దా స్వస్థలం జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్ జిల్లా కుతాన్ గ్రామం కాదా. నటాషా ఆలియాస్ మహేశ్వరి హోడీ మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ధనోరా తాలూకాలోని కోస్మి అనే గ్రామానికి చెందిన ఆదివాసు గోండి యువతి. 2007లో పార్టీలోకి రిక్రూట్ కాగా ఆ తర్వాతి కాలంలో జార్ఖండ్కు బదిలీపై వెళ్ళింది. ఆ సమయంలో తను డివిజన్ కమిటీ సభ్యురాలే స్థాయిలో పనిచేసింది కనుక ప్రస్తుతం స్పెషల్ ఏరియా కమిటీ సభ్యురాలై ఉంటుందని మాజీ మావోయిస్టు వర్గాలు వెల్లడించిండ్లు. మిసిర్ బెస్రా కోసం వేటా ఎన్కౌంటర్. మిసిర్ బెస్రా కాగా అనూజ్ దా నటాషాల జంట మరణించిన ఈ ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అగ్రనేత మిసిర్ బెస్రా ఆలియాస్ సాగర్ దా కోసం భద్రతా బలగాలు కొనసాగించిన వేటలో భాగంగానే జరిగింది. ఆ ఏరియాకు వెళ్ళగానే మావోయిస్టులు తమపై కాల్పులు జరపగా ప్రతిదాడులు చేసినట్టు భద్రతా దళాలు వివరించాయి. కొన్ని గంటల పాటు సుదీర్ఘంగా కాల్పులు జరిపి ఆ తర్వాత ఆగిపోయాయని వెల్లడించారు. అయితే ఈ ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో మిసిర్ బెస్రా ఉన్నాడో లేదో తెలియదని అన్నారు. మృతుల్లో అనూజ్ దా ఆయన భార్య నటాషా కూడా ఉన్నారని సమాచారం. మిసిర్ బెస్రా కూడా లొంగిపోతున్న మొన్ననే సమాచారం వచ్చింది కదా. ఇప్పటికైనా లొంగిపోతారా? ప్రస్తుతం తానుండే అడవుల్లోనే ఎన్కౌంటర్ జరిగి 2 నేతలు మరణించిన తర్వాత ఆయన బెస్రా నిర్ణయంలో మార్పు ఉంటుందేమోనని ఆశాభావంతో ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయి. జనజీవన స్రవంతిలో కలుస్తారా లేక అడవిలోనే ఉండి చివరి వరకు పోరాడతారా అనే విషయం భవిష్యత్తులో తేలనుంది. మిసిర్ బెస్రా ఎక్కడ? ఈ నెల 3న రాంచీ జైలులో అనారోగ్యంతో మరణించిన మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు, పాత మావోయిస్టు కమ్యూనిస్టు నేత, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ బోస్ ఆలియాస్ కిషన్ దా మార్చి 20న బెస్రా పేరుతో ఉత్తరం రాసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. మధ్య భారత, తూర్పు భారత గెరిల్లా జోన్ ప్రాంతంలో తీవ్ర నష్టాలు జరుగుతాయని ఆ లెటర్లో కిషన్ దా పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని సరైన అర్థంలో ముందుకు తీసుకెళ్లడం సాధ్యమేనా అనే విషయాన్ని ఆలోచించాల్సిందిగా కోరారు. తగిన నిర్ణయం తీసుకోవడంలో అనవసర జాప్యం జరిగితే మరిన్ని నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. జనజీవన స్రవంతిలో కలిసే ఆ నిర్ణయం కనుక తీసుకుంటే ప్రభుత్వం, పోలీసులు వీటిపై కూడా ఉండబోతుంది అని ఇంకొక చర్చ జరుగుతుంది. మీ నిర్ణయం వీలైనంత త్వరగా నాకు చెప్పడానికి వీలుగా ఒక ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నట్టు చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఎంతవరకు సక్సెస్ మరి మిసిర్ బెస్రా జనజీవన స్రవంతిలో కలిసే అవకాశాలు ఉంటాయా? మరి అదే అడవుల్లో ఉన్నారు మిసిర్ బెస్రా. మరి అదే అడవిలో ఉన్న తర్వాత ఇప్పుడు మిసిర్ బెస్రాను అక్కడ గాలింపు చర్యల్లో భాగంగా అనూజ్ దా కానీ నటాషా కానీ చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. మరి నిన్నటికి మొన్న వార్తలు వచ్చినాయి, నిన్న కూడా చదువుకున్నాం మనం. మిసిర్ బెస్రా లొంగిపోతున్నాడు, కిషన్ దా అనుచరుడే మిసిర్ బెస్రా అని మనం కూడా ఒక టైటిల్ పెట్టి వార్త కూడా ఇచ్చినాం. తదనంతరం ఆయన కోసం ఆ జార్ఖండ్ అడవులను జల్లెడ పడుతున్న పోలీసులకు తారాసపడిన ఇక్కడ అనూజ్ దా, నటాషా ఇద్దరు కూడా చనిపోయిన నేపథ్యం ఉంది. ఇద్దరు కూడా భార్యాభర్తలు.
మరి తెలంగాణలో ఇంకా కేవలం 4 మాత్రమే మావోయిస్టులు ఉన్నారు. ఆ 4 కూడా జనజీవన సమితిలోకి వస్తారా? గణపతితో పాటు ఆయన సతీమణి, రెస్ట్ ఆఫ్ థింగ్ ఇద్దరు. ఇంకా ఏం జరగబోతుంది? జోడే రత్నాబాయి కావచ్చు, గణేష్ కావచ్చు, వీళ్ళందరూ జనజీవన సమితిలోకి వస్తారా? లేదంటే తుది వరకు నా పోరాటం చివరి అంకం వరకు ఎర్ర జెండా పార్టీనే పోతే పోతా ఉంటే ఉంటా అనే కోణంలో ఉంటారా? చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది.